హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారంటే నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు కూడా సూపర్గా ఉండాలని హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాను. ఈ టిప్స్ తోటి మనం మనీని సేవ్ చేసుకోవచ్చు, అనవసరమైన దాన్ని కూడా రీయూజ్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ టిప్ వచ్చేసి అనవసరంగా పడే డేట్ బాక్స్ని రీయూజ్ ఎలా చేయాలో చూస్తే మనం మనీని కూడా సేవ్ చేసుకుందాం. దాంతోపాటు ఈ విధంగా ఫస్ట్ డేట్స్ బాక్స్ ఉంటుంది కదా, డేట్ బాక్స్ని అయితే పైన క్యాప్ని అయితే తీసుకున్నాయి. ఈ బాక్స్ ఏంటి అని అంటే మనకి చాట్ కానివ్వండి కొన్నప్పుడు వస్తూ ఉంటాయి కదా, ఆ బాక్స్ కూడా తీసుకున్నాను. సగానికి అయితే కట్ చేసేసుకోవాలి. ఫస్ట్ మనం మార్క్ చేసుకున్న దాని ప్రకారం కట్ చేసుకుని ఈజీగా అయితే ఉంటుందండి. ఎక్కడైతే మార్క్ చేస్తుందో దాని ప్రకారం అంటించేస్తాము. గ్లూ పెన్ గట్టి లేదంటే ఫెవిస్టిక్ పెట్టి అంటించేసామని చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది. పైన కింద ఈ విధంగా కనుక స్టిక్ చేసి ఉంచేసాము అనుకోండి, మన డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టేసుకుంటే చిన్న చిన్న స్టిక్కర్ ప్యాకెట్స్, టిక్ టాక్స్ అలా ఏంటంటే పెట్టేసుకోవచ్చు. లేదు అంటారా ఈ విధంగా పిల్లలు స్టడీ టేబుల్ దగ్గర కనుక పెట్టేసుకున్నామే అనుకోండి, స్కెచెస్, క్రేయాన్స్, చిన్న చిన్న పెన్సిల్స్ అనేవి పెట్టేసుకోవచ్చు. లేదు అంటారా మనకి ఏంటి అని అంటే ఇంటి దగ్గర కనుక పెట్టేసుకున్నామే అనుకోండి, ఈ విధంగా సోప్స్ అనేవి పెట్టుకోవడానికి లేదంటే షాంపూ పెట్టుకోవడానికి, చిన్న చిన్న సోప్స్ హ్యాండ్ వాష్ కూడా వాడుతూ ఉంటాం కదా, ఇక్కడ పెట్టుకోవడానికి ఈజీగా అయితే ఉంటుంది. పైన స్క్రూ కనుక పెట్టేసుకున్నామే అనుకోండి, ఎక్కడైనా మనకి కావాలనుకుని అక్కడ అయితే హ్యాంగ్ చేసుకోవచ్చు. అంటే పైన క్యాప్కు హోల్ చేసుకుంటే సరిపోతుంది. ఈజీగా ఎక్కడైనా మనకి హ్యాంగ్ చేసుకోవచ్చు. అనవసరమైన దాన్ని రీయూజ్ చేసుకోవచ్చు. అండ్ అలానే మనకి మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి పెన్ క్యాప్స్ కూడా మనం పెన్ అంతా అయిపోయాక పెన్ క్యాప్స్ను కూడా అనవసరం అని చెప్పేసి పడేస్తూ ఉంటాం కదా. అయితే ఆ పెన్ క్యాప్స్ తోటి ఇప్పుడు రీయూజ్ ఐడియాలు ఏంటో చూద్దామండి. నాకు ఇక్కడ పెన్ క్యాప్స్ను 2 అయితే తీసేసుకున్నాను. మనకి ఫోటో ఫ్రేమ్స్ కోసం మనం ఏం చేస్తున్న ఫొటోస్ పెట్టుకోవడానికి గోడల పైన ఫోటో ఫ్రేమ్స్ అనేవి కొంటూ ఉంటాం కదా. అయితే ఫోటో కోసం మనం ఫ్రేమ్స్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు రూపాయి ఖర్చు లేకుండా ఫ్రేమ్స్ కొనే పని లేకుండా ఒక సింగిల్ ఫోటో కనుక ఉంది అనుకోండి, విధంగా పెన్ క్యాప్స్కి డబల్ టేప్ ఫ్లాష్ వేసేసి కనుక పెట్టేసాము అనుకోండి, మనకి ఫ్రేమ్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది, చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. బెడ్ దగ్గర కానివ్వండి, లేదు అంటారా ఎక్కడైనా గోడ పైన కానీ పెట్టేసుకోండి అన్నప్పుడు చాలా నీట్గా ఉంటుంది. రూపాయి ఖర్చు లేకుండా ఫోటో ఫ్రేమ్ ఇంట్లోనే తయారు చేసుకునే వాళ్ళకి అయితే అవుతాం. ఐ హోప్ ఇటుపై అయితే నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ సపోర్ట్ చేయండి, నాకు మోటివేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి కొంచెం బ్యాంగిల్స్ మనం ఇలాంటి ఇమిటేషన్ కొంటూ ఉంటాం కదా, కొన్ని కలర్ షేడ్ అయినవి ఏం చేస్తాం సైడ్కి అనవసరం అని చెప్పేసి పక్కన పడేస్తూ ఉంటాం కదా. అయితే ఈ అనవసరంగా వాడుకున్న కలర్ షేడ్ అయిపోయిన వాటిని ఇప్పుడు రీయూజ్ ఎలా చేయాలో చూద్దామండి. దానికోసం కలర్ బ్యాండ్స్ ఉంటాయి కదా, కలర్ బ్యాండ్స్ అయితే తీసేసుకున్నాను. ఏ డ్రెస్ అయితే మనం కలర్ వేసుకుంటూ ఉంటామో ఆ డ్రెస్ కలర్ చిన్నపిల్లలకి కానీ బ్యాండ్స్ ఇప్పుడు ఏంటి అని అంటే కలర్ బ్యాంగిల్స్ అనేవి అవైలబుల్లో ఉంటున్నాయి కదా. అయితే వీటిని అనవసరంగా మనం కొని మనీ వేస్ట్ చేసే బదులు అనవసరంగా ఇంట్లో పడి ఉన్న బ్యాంగిల్స్నే మనం ఈ విధంగా హెయిర్ బ్యాండ్స్ యూజ్ చేస్తే చాలండి. హెయిర్ బ్యాండ్స్ అంటే ఒక 10 రూపాయల్లో వచ్చేస్తాయి కదా. ఆ హెయిర్ బ్యాండ్ కలర్ హెయిర్ బ్యాండ్స్ యూజ్ చేసేసి వాళ్ళకి ఏ కలర్ డ్రెస్ అయితే వేసుకుంటూ ఉంటారో ఆ కలర్ బ్యాంగిల్ లాగా తయారు చేసుకోవచ్చు. రూపాయి ఖర్చు లేకుండా కలర్ బ్యాంగిల్స్ అనేవి ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మీరు చుట్టూ కూడా ఏంటంటే ఇవే వేసుకోవాలనుకున్నప్పుడు చుట్టూ కూడా ఏంటంటే కొంచెం గ్లూ పెట్టి కానీ అంటించేస్తామనుకోండి, స్టిక్ అయిపోయి ఉంటాయి అలాగే హెయిర్ బ్యాండ్స్ అనేవి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి మనం ఇప్పుడు ఏంటి అంటే ఈ మాసంలో ఏంటంటే పూలు మనకి చాలామంది పూజలు ఎక్కువ చేసుకుంటూ ఉంటాం కదండి. అయితే మనం ఏదైతే పండగ రోజు ఉంటామో ఆ పండగ రోజు కనుక పూలు కొనాలంటే చాలా కాస్ట్ ఎక్కువ ఉంటూ ఉంటాయి కదండి. చటాకు వచ్చేస్తే 50 రూపీస్ కూడా చెప్పే రోజులు ఉంటాయి. అయితే మనం పండగ సీజన్లో కాకుండా ఒక 4-5 డేస్ అదే రోజు కాకుండా 4-5 డేస్ ముందు కనుక తీసుకున్నామంటే తక్కువ కాస్ట్ అయితే ఉంటాయి కదా. అప్పుడు తక్కువ కాస్ట్ ఉన్నా సరే కానివ్వండి, ఎక్కువ మనకి అప్పటికి కూడా మనకు పూజ రోజుకి కూడా ఫ్రెష్గా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఈ విధంగా ఎన్నైతే మీరు పూలు తెచ్చేసుకొని అడుగున ఒక న్యూస్ పేపర్ పైన ఈ విధంగా న్యూస్ పేపర్ వేసేసి ఎక్కువ గట్టిగా ప్రెస్ చేయొద్దండి, జస్ట్ లైట్గా పెట్టేసి ఆ తర్వాత న్యూస్ పేపర్ని కూడా వేసి పెట్టేసుకున్నామే అనుకోండి, మనకు 1 వీక్ అయితే ఫ్రెష్గా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం పప్పులో కానీ లేదంటే ఏదైనా రసంలో కానివ్వండి, సాంబార్లో కానివ్వండి చింతపండు అనేది వేసుకుంటూ ఉంటాం కదా. అయితే ఆ చింతపండుతోటి ఇలాంటివి స్టీల్వి కనుక ఉన్నాయి అనుకోండి షింకులు, వీటితోటి కనుక క్లీన్ చేసుకున్నామంటే షింక్ అంతా మంచి స్టీల్ కాబట్టి కొన్నిసార్లు ఏంటంటే ఎంత మనం సోపు స్క్రబ్బర్తో పెట్టి క్లీన్ చేసినా మురికి ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు పప్పులో వేసుకోకుండా పిండుతాం కాబట్టి మనం రసాన్ని చింతపండు ఆ తీసిన జ్యూస్ పిండేసిన తర్వాత కనుక షింక్ని కనుక క్లీన్ చేసుకున్నామే అనుకోండి, మంచి షైనింగ్ ఉంటుందండి. అండ్ అలాంటి నిమ్మకాయ చెక్క కూడా ఏంటి అంటే ఇక్కడ నేను నిమ్మకాయ చెక్కతో కూడా వేసి రుద్దుతాను, ఎందుకంటే నిమ్మకాయ చెక్క దాని అంతా రసాన్ని తీసేసానే సేమ్ అది మనకి పట్టుకోవడానికి అవైలబుల్ ఉంటుంది. దాంతో ప్లస్ చింతపండు కనుక క్లీన్ చేసామనుకోండి ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. అండ్ అలానే మన షింక్ అంతా కూడా మంచి షైనింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి కొంతమందికి నాలుగు పైన ఈ విధంగా పాచ్ ఎక్కువగా ఉంటుంది, ఎంత రెగ్యులర్గా టంగ్ క్లీనర్ చేసినా కానివ్వండి. అండ్ అలానే ఇంకోటి కొంతమందికి పుల్లటి తేనుపులు ఎక్కువ వస్తూ ఉంటాయి కదా, సరిగా అర్జిత్ ప్రాబ్లం ఉన్న తేనుపులు ఎక్కువ వస్తూ ఉంటాయి, కొంతమందికి పసరు కూడా పడుతూ ఉంటుంది కదా. అలాంటి వాళ్ళు 2 డేస్కి ఒక్కసారి ఈ విధంగా సాల్ట్ ఉంటుంది కదండి,
ఫింగర్స్ పైన ఈ విధంగా పెట్టేసుకొని నాలుకని కనుక క్లీన్ చేసుకుంటూ ఉన్నారే అనుకోండి, అజీర్తి ప్రాబ్లం ఉన్న, పుల్లటి త్రేన్పులు ఉన్న, అలాగే పసర పడాలన్నా కానివ్వండి, అండ్ అలా నాలుగు పైన ఎక్కువ మనకి పాచున్నా కానీ నీట్గా క్లీన్ అవుతుంది. 2 డేస్కి ఒకసారి ఈ విధంగా సాల్ట్తో కనుక క్లీన్ చేసి చూడండి, ఎలాంటి ప్రాబ్లం లేకుండా అయితే ఉంటే, ఎలాంటి స్మెల్ కూడా లేకుండా అయితే ఉంటుంది. స్టిప్ వచ్చేసేసి మనకి బాత్రూమ్ ట్యాప్స్ రెగ్యులర్గా ఎంత మన స్టీల్ గ్రీన్ స్క్రబ్బర్ పెట్టి క్లీన్ చేసినా కానివ్వండి, కొంచెం వాటర్ మరకలు పడుతూ ఉంటే చూడడానికి కూడా స్టీల్ ఏంటి అంటే ముఖ్యంగా కొంచెం చూడడానికి ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది, తెల్ల తెల్ల మరకలు పడుతూ ఉంటాయి. అలాంటప్పుడు కొంచెం నిమ్మకాయ తొక్క పైన కొంచెం అంటే కొంచెం హార్పిక్ వేసేసి ఈ విధంగా మీరు 1 వీక్ ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉన్నారనుకోండి, ట్యాప్స్ అనేవి మంచి కొత్త వాటిలో ఎలాగంటే సేమ్ అలాగే ఉంటాయి. టిప్ వచ్చేసి అనవసరంగా ఇలాంటి బాటిల్స్ పడేస్తూ ఉంటాం కదా, దీన్ని కానివ్వండి, లేదంటే కూల్ డ్రింక్ బాటిల్ అయితే ఈ టిప్కి సూపర్గా వర్క్ అవుతుందండి. కూల్ డ్రింక్ బాటిల్ కొంచెం థిక్గా ఉంటుంది కాబట్టి వాటర్ బాటిల్ కొంచెం పలచగా ఉంటుంది. అయితే నేను ఈ విధంగా వీడియోలో చూపించిన మాదిరిగా అయితే కట్ చేసుకోవాలండి. మనం కామన్గా కందిపప్పు, మినపప్పు లేదంటే బియ్యంలో కానివ్వండి మామూలు గ్లాసులు అయితే పెట్టేస్తూ ఉంటాం. ఆ గ్లాసులు మళ్ళీ తీసుకెళ్ళి మన కిచెన్లో కనుక వాడాము అనుకోండి, మళ్ళీ తడి అంతా అవుతూ ఉంటుంది. మళ్ళీ దానిలో సేమ్ మన రైస్ బ్యాగ్లో కనుక పెట్టేసుకొని పురుగులు పట్టే ఛాన్స్ ఉంటుంది. త్వరగా బియ్యం కూడా పురుగులు పట్టి పాడయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అనవసరంగా అన్నిటిని పడేయాల్సి వస్తుంది. అలా కాకుండా ఈ విధంగా బాటిల్ కనుక కట్ చేసి పెట్టేసుకున్నాం, దీని మెజర్ దీనికే ఉంటుంది కాబట్టి మనం దీన్ని మళ్ళీ వేరే దాంట్లో పెట్టకుండా వాటర్లో కిచెన్లో వాడకుండా ఉంటాం కాబట్టి మనకి పురుగు పట్టే ఛాన్స్ లేకుండా అయితే ఉంటే మంచి స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. మనకు కావాలి అనుకున్నప్పుడు పడేసేయచ్చు, లేదు అంటే మళ్ళీ కొత్తది కూడా తీసుకొచ్చుకుంటూ ఉండేసుకోవచ్చు. ఈ టిప్ యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒకసారి మీరైతే ఖచ్చితంగా అయితే ట్రై చేయండి, ఖచ్చితంగా వర్క్ అవుతుంది. సేమ్ ఇదే బాటిల్ ఏంటంటే మన కందిపప్పు, మినపప్పు మాటలో మెజర్మెంట్స్కి అయితే ఉపయోగించుకోవచ్చు. ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్. యూస్ఫుల్గా అనిపించండి, టిప్స్ అని ఒకసారి ట్రై చేయండి. ఏది బాగా నచ్చింది అనేది ఒకటి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.